నిజామాబాద్ లో కొందరు విద్వేషాలు రెచ్చగొట్టాలని చూసినా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ప్రజలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారన్నారు. నిజామాబాద్ లో జీవన్ రెడ్డితో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో గెలుస్తోందన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఎలాగూ ఓడిపోతామని తెలిసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపించారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన పార్టీలకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు నేతలు. వాళ్ళ ఎన్నికల్లో చతికిల పడి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఉనికి కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి అనుకున్నాం. కానీ ఏమైపోయిందంటే వాళ్ళు ఎట్లా గెలవలేకపోతున్నామని చెప్పని భావనతోని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఆటంకాలు సృష్టించగలుగుతామనేటువంటి ఒక ఆలోచనతో కుట్రపూరితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ రాజకీయ పార్టీ అని తెలిసి కూడా దాని మద్దతు తెలిపే ప్రయత్నం చేయటం. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతుందో పర్టికులర్గా అంటే కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమే ఎన్నికల గెలుపుకు దాన్ని బాసన చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఏ విధంగా ముందు కూడా మీరందరూ కూడా గ్రహించిందని చెప్పండి. ఏదేమైనా ఐఎమ్ రియల్లీ నిజామాబాద్ ఈ ప్రాంత ప్రజానిక మత సామరస్యానికి ప్రతీక అని చెప్పంటాను. వాళ్ళు ఎంత మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా ప్రభావితం కాకుండా ఎన్నికలు ఏదైతుందో ఇంత సామరస్యపూర్వకంగా ఏ విధమైనటువంటి ఒక హింసాయుత సంఘటన లేకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహింపచేయబడటం అనేది ఓటింగ్ సరళి ఓటర్ పాల్గొనడం అనేది దాని సంకేతం అని చెప్పంటున్నాను. కానీ ఇప్పుడు ఏ లెక్కను చూసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి డబుల్ డిజిట్ సాధిస్తారే. అసలు నార్త్ ఇండియాలోనే వాళ్ళు ఉనికి కోల్పోతున్నారు. అసలు ఉత్తర భారతదేశంలోనే వాళ్ళు ఉనికి కోల్పోతున్నారు. ఇక్కడ ఏది ఇస్తుందో వాళ్ళ గతంలో 4 స్థానాలలో ఇవాళ వాళ్ళు నిలబెట్టుకునే అవకాశం లేదు. డబుల్ డిజిట్స్ మేము సాధిస్తామని చెప్పిన వాళ్ళకు వాళ్ళు ఏది ఇస్తుందో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్. నిన్న కిషన్ రెడ్డి గారు ఏమన్నారే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగడం అదృష్టం అన్నాడు. ఆయనే చెప్పాడు మొత్తం. అంటే ఆయన స్థానాన్ని ఆయనే ఇక్కడ ఆయనే దాన్ని నిర్ణయించుకుంటుండే కదా. ప్రజలు జీవన్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్టుగా మాకు వస్తున్న సమాచారం 1,00,000 నుంచి 1,50,000 మెజారిటీతో ఈ సీటు మేము గెలుచుకుంటామనేటువంటి మాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ల ప్రభావం కానీ రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్న 6 గ్యారెంటీలు కానీ రాహుల్ గాంధీ పర్యటనలు, ప్రియాంక గాంధీ యొక్క పర్యటనలు, ఖార్గే గారి యొక్క పర్యటన ఇవన్నీ కూడా మాకు లాభం చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో కూడా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి యొక్క అభ్యర్థన బలపరుస్తూ ఈ రాష్ట్రం అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందాలని ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించినట్టుగా నమ్ముతా ఉన్నాం. వారి ఎక్స్పీరియన్స్ మననైతే ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయో అవన్నీ పక్కన పెట్టేసి వారి ఎక్స్పీరియన్స్ తో పార్లమెంట్ లో మాట్లాడటానికి మనం ఏదైతే బ్యాక్ లేకుండా తెలియజేసి అవి కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మరి హైకమాండ్ గారి పెద్దలు మన ముఖ్యమంత్రి గారు పెట్టారు. దాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకొని మరి నిన్ననే పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారికి ప్రతి కాన్స్టిట్యూన్సీలో 7 కాన్స్టిట్యూన్సీలో మంచి ఓటింగ్ అయిపోయింది. తప్పనిసరిగా మేము 1,30,000 మెజారిటీతో గెలుస్తామని, ఆ గెలిచిన ప్రభుత్వం వస్తుంది, సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.